2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శని వక్రయించడం ప్రారంభమైంది అండ్ అదేవిధంగా దాని యొక్క ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈరోజు మనతో క్లారిటీ ఇవ్వడానికి ఉమాదేవరకొండ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, శని వక్రయించే ప్రభావం గురించి రాశుల వారిగా ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. మరి నక్షత్రాల వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందండి? శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడూ కూడా మన జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము అనేటువంటిది ఉందండి. ఉదాహరణకి రవి అనేటువంటి ప్లానెట్ తండ్రికి, ప్రభుత్వ ఉద్యోగానికి, రాయల్టీకి, తర్వాత రాజకీయ చతురతకి, అన్నిటికీ కూడా ఆరోగ్యానికి ఆయన కారణం. అలాగ చంద్రుడు మనస్సుకి కారకుడు, విందు వినోద కార్యక్రమాలకి కారకుడు, తల్లికి కారకుడు, కుటుంబానికి కారకుడు, గృహానికి కారకుడు, విద్యకి కారకుడు, కళలకి కారకుడు, అన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు అవుతాడు. అదేవిధంగా శని అనేటువంటి గ్రహాన్ని మనం తీసుకుంటే అండి, శని ఎప్పుడూ కూడా నిబద్ధత, డిసిప్లిన్, ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఇండిపెండెంట్, ఇండివిజువల్, అంటే ఒంటరిగా కష్టపడి పైకి ఎదిగినటువంటి జీవితాన్ని మనం ఎలా అయితే చూస్తూ ఉంటామో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా శనిగ్రహమే ఇస్తుంటారు. అయితే ఇక్కడ శని వక్రించడము, అసలు వక్రించడము అంటే ఏమిటి అంటే రివర్స్లో రావడం. అంటే నిజానికి ఆ గ్రహాలు అనేటువంటి రివర్స్లో వస్తాయా అంటే కాదండి. మనకి సౌరమండలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క కదలికల్లో ఎప్పుడు కూడా రివర్స్గా రావడం అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా కనబడదు. కానీ అవి తమ తమ యొక్క కక్షల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క గమనము, ఆ యొక్క పయనంలో ఒక గ్రహం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొక గ్రహం ఆ మార్పులు చేర్పులు, ఆ యొక్క పయనంలో మార్పులు చేర్పులు రావడం వల్ల మనకి గ్రహ ఫలితాల్లో కాస్త భిన్నమైనటువంటి మార్పులు కనబడతాయి. అది వక్రించడము అనేటువంటిది ఒక భ్రాంతి. మనం దాన్ని వక్రించడం అనేటువంటి విధంగా చెప్పుకుని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. సో అక్కడ భిన్నమైనటువంటి గ్రహ ఫలితాలు ఎందుచేత మారతాయి? ఉదాహరణకి శని అనేటువంటి గ్రహము మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అండి. చాలా స్లోగా వెళ్తుంటారు. 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశి నుంచి రాశికి ఆయన యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి శని వక్రించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తారు. నిజానికి శని అనేటువంటి ఆయన ఎవరి జాతకంలోనే ప్రవేశిస్తే వాటి యొక్క ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, శుభ ఫలితాలు. కానీ వక్రించినప్పుడు వెంటనే వస్తాయి, ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి, మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. శుభ ఫలితాలు, హాని కలిగించేటువంటి కాంతి నుంచి తగ్గించి శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ శని ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేస్తూ ఆ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర రీత్యా మళ్ళా వక్రించడము అనేటువంటిది ప్రారంభమైంది. ఇది సుమారుగా 140 రోజుల పాటు వక్రిస్తున్నారండి. జూలై 13 నుంచి 18 లోపు, అంటే 18వ తారీఖు దగ్గర నుంచి వేసుకుంటే నవంబర్ 27వ తారీఖు వరకు కూడా శని వక్రించడము అనేటువంటిది కనబడుతుంది. ఈ 140 రోజులు లేదా సుమారుగా 4.5 మాసాలు కూడా ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద చాలా రకాలుగా ప్రభావం అనేటువంటిది పడుతుంది. అయితే శనికి ప్రధానంగా 3 దృష్టిలు ఉంటాయి సరిగారు. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ఆస్పెక్ట్ అనేటువంటి చూస్తూ ఉంటుంది. ప్రతి గ్రహానికి 7th ఆస్పెక్ట్ ఉంటే ఈ శనిగ్రహానికి 3, 7, 10 అనేటువంటి 3 దృష్టిలు ఉంటాయి. అంటే శనిగ్రహం మీనరాశిలో ఉంది. మీనము, మేషము, వృషభము. వృషభం మీద శనిగ్రహం యొక్క దృష్టి అనేటువంటిది పడుతోంది. తర్వాత శనిగ్రహానికి 7వ దృష్టి, అంటే కన్యా రాశి మీద ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావితం అనేటువంటిది అవుతోంది, ప్రభావం పడుతోంది. తర్వాత 10వ దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతోంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక ఈ శనిగ్రహం యొక్క వక్రించడం అనేటువంటిది కన్యా రాశి మీద, వృషభ రాశి మీద, ధనస్సు రాశి మీద ప్రభావితం అవ్వడం, ఈ 3 రాశుల మీద ప్రభావితం అవ్వడం వల్ల మిగతా రాశుల వాళ్ళకి వాటికి తగినటువంటి ఫలితాలు అనేటువంటి కనబడడం ఖచ్చితంగా జరుగుతోంది. సో ఈ విధంగా రాశులతో సహా నక్షత్రాల మీద కూడా శనిగ్రహం వక్రించడము అనేటువంటి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుందండి. రోహిణి నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? వారు ఏ పనుల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మ. రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనేటువంటివి వృషభ రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. అయితే ఈ యొక్క రోహిణీ నక్షత్ర జాతకులకి 11వ స్థానంలో శని వక్రిస్తూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచి జనరల్గా మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు వరకు వీళ్ళకి కంటక శని అనేటువంటిది నడిచిందండి. కంటక శని అంటే 10వ స్థానంలో శని ఉండడం,
వృత్తి వ్యాపారాల్లో కానీ కెరియర్లో కానీ గ్రోత్ అనేటువంటిది లేక అబ్స్టాకిల్స్ అనేటువంటివి తీవ్రంగా రావడం. మార్చి 30వ తారీఖు శని యొక్క ట్రాన్సిట్తో ఈ యొక్క కంటక శని అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి తొలగిపోయింది. మళ్ళీ ఇప్పుడు శని వక్రించడం మీనరాశిలో జరగడం వల్ల కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో రోహిణీ నక్షత్రానికి మళ్ళీ అలాంటి ఫలితాలే దక్కుతాయండి. అంటే కంటక శని యొక్క ప్రభావం మళ్ళా ప్రారంభం అవుతుంది అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రధానంగా కెరీర్లో అబ్స్టాకిల్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. తరువాత చేసేటువంటి పని ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితములు అనేటువంటివి రావడానికి చాలా ఇబ్బందులు రావడం, పదోన్నతి అంటే ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు ఆటంకాలు రావడం, కష్టపడిన దానికి ప్రతిఫలం వేరే వాళ్ళకి దక్కుతున్నప్పుడు వచ్చే అసంతృప్తి అనేటువంటిది ఫేస్ చేయడం, లేకపోతే ట్రాన్స్ఫర్లు సడన్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి బదిలీలు అవ్వడం లాంటివి ఈ 4 మాసాల్లో రోహిణీ నక్షత్రం వాళ్ళకి కలుగుతున్నాయి అని చెప్పొచ్చండి. అయితే శనికి 3 దృష్టిలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. అంటే యొక్క 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి. 3వ దృష్టి అయినటువంటి వృషభ రాశి యొక్క రోహిణీ నక్షత్రం వారికి 1వ స్థానం 1వ భావం అవ్వడం వల్ల ఆరోగ్యపరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి ఆరోగ్యపరంగా మీరు డైలీ స్మాల్ ట్రావెలింగ్స్ అనేటువంటివి ఇంటి నుంచి బయలుదేరి ఒక 10 కిలోమీటర్ల లోపు వరకు వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో పనో అక్కడ చేసి వచ్చి ఆ దారిలో ఈ యొక్క అలసట ఈ బడలిక వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. సో ఈ ట్రావెలింగ్ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే కాకుండా సోదర సోదరీమణులకి సిబ్లింగ్స్కి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ వాళ్ళ కోసం ధనం విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా 7వ దృష్టి అయినటువంటిది కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి యొక్క రోహిణీ నక్షత్రానికి 5వ భావంలో ఉండడము అంటే మేజర్గా ఏం జరుగుతుంది అంటే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా లవ్ అనేటువంటి సెట్ అవ్వట్లేదు, లేకపోతే మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి, అవన్నీ కూడా కాస్త సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగానే ఉన్నత విద్య, ఎవరైనా సరే పై చదువులు చదువుకోవాలి డిగ్రీ దాటి అనేటువంటి వాళ్ళకి కూడా శుభవార్త వినేటువంటి యోగం, అన్ని పరిస్థితులు కూడా అనుకూలించేటువంటి యోగం ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మంత్రసిద్ధి. ఎవరైతే రోహిణీ నక్షత్రం వాళ్ళు ఉన్నారో ఈ శని వక్రించినంత కాలము ఏదైనా మంత్రాన్ని కానీ అనుష్ఠానాన్ని కానీ దైవారాధన కానీ చేస్తే వెంటనే సిద్ధించేటువంటి యోగం కూడా వీళ్ళకి కనబడుతుంది. సో ఆ విషయంలో కూడా చాలా బాగుంది. సంతానం విషయంలో శుభవార్త వింటారని కూడా చెప్పొచ్చండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే 10వ దృష్టి అయినటువంటి ధనస్సు ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి 8వ భావం అవ్వడము కెరీర్లో సడన్ డౌన్ఫాల్ అనేటువంటి చూసే అవకాశాలు ఉంటుందండి. ఎలాగా ఇక్కడ అష్టమము అంటే సడన్ చేంజెస్, ఎంత ఫాస్ట్గా గ్రో అవుతారో అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతూ ఉంటాయి. సో రోహిణీ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా మీ కెరీర్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవద్దు. ఇక్కడ శని వక్రించారు అంటే దాని అర్థం ఏంటి అంటే క్రమశిక్షణకి నిబద్ధతకి లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారని అర్థం. సో ఈ సమయంలోనే ఖచ్చితంగా మీ లోటుపాట్లను సరిదిద్దుకోండి, యొక్క అలవాట్లను మార్చుకోండి, నడవడికలో మంచి అభివృద్ధి అనేటువంటిది తీసుకురండి. ఎందుకంటే కెరీర్ పరంగా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశములు రోహిణీ నక్షత్ర జాతకులకి కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఈ 4 మాసాలు కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇదే కాకుండా ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సో మేజర్గా ఫ్యామిలీ నుంచి కానీ నా అనుకునేటువంటి వాళ్ళ నుంచి కానీ ఇప్పుడు ఏదైతే పనిచేస్తున్నారో ఆ వర్క్ ప్లేస్ దగ్గర నుంచి కానీ కెరీర్లో కాస్త దూరంగా వెళ్ళేటువంటి యోగం వీళ్ళకి కనబడుతుంది అని చెప్పచ్చు. సో దీంతో పాటుగా ఇంకేముంటాయి, 11th హౌస్లో వక్రించి ఉన్నారు కాబట్టి ఈ యొక్క 11th హౌస్ అంటే ఏంటండి, ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ సొసైటీ కానీ పెద్దవాళ్ళు పై అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రశంసలు కానీ అభినందనలు కానీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ యొక్క ఫ్రెండ్స్ విషయంలో అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలండి. చుట్టుపక్కన ఉండేటువంటి శ్రేయోభిలాషుల విషయంలో మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో మేజర్గా వృషభ రాశి వాళ్ళకి మీ యొక్క కంప్లీట్ గోచారంలో గురుడు చాలా బాగున్నారు, రాహువు చాలా బాగున్నారు. ఇప్పుడు మాత్రమే శని వక్రించడం వల్ల కాస్త అశుభ ఫలితాలు ఇస్తున్నారు. మీకు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ ఇయర్లో చాలా టాప్లో ఉన్నారని చెప్పచ్చు రోహిణీ నక్షత్రం వాళ్ళు. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా గ్రహదశలు బలంగా ఉన్నట్లయితే ఇప్పుడు నడిచేటువంటివి మీరేమీ భయపడాల్సినటువంటి పని లేదు. కేవలం డైలీ హనుమాన్ చాలీసా చదివితే చాలు.
లేదు గ్రహదశలు వీక్గా ఉన్నాయి, లేకపోతే ఏదైనా బలమైనటువంటి దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది ఈ సమయంలో అనుకుంటే కెరీర్‌లో చాలా ఇబ్బందులు కనబడతాయి. వెరీ, వెరీ కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, దీనికోసం ఏం చేయించాలి అంటే పూజలు అనేటువంటిది తప్పకుండా కావాలి అండి. స్పిరిచ్యువల్ పవర్, అది మీరు మంత్రం చదువుతారా, శ్లోకం చేస్తారా, లేకపోతే ఉదయం లేచి మెడిటేషన్ చేస్తారా, ఎనీథింగ్ స్పిరిచ్యువల్ పవర్ అనేటువంటిది చాలా అవసరము. సో, ఈ టైంలో సుదర్శన యాగం కావచ్చు, లేకపోతే సుదర్శన నృసింహ యాగం కావచ్చు, లేకపోతే శనికి సంబంధించి జపము, తర్పణము, పారాయణ, అర్చన, అభిషేకము, హోమము, దానము ఇలాంటివి కావచ్చు. ఖచ్చితంగా ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్ రిజల్ట్స్ తీసుకురావడానికి, శుభ ఫలితాలు రావడానికి హెల్ప్ చేస్తాయి. మరి అదే విధంగా ఇంకా ఎవరికైనా కూడా నక్షత్రాల వారీగా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో శని వక్రించడం ప్రభావం వల్ల కావచ్చు, లేదు అంటే శనికి సంబంధించి సమస్య ఏదైనా కానీ దానికి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మాగారు? తప్పకుండా అండి. అంటే గోచారంలో జరిగేటువంటి చాలా మార్పులు ఉంటూ ఉంటాయి. సంక్రమణములు అంటే రవి మార్పు, గురుడు మార్పు కావచ్చు, లేకపోతే ఈ యొక్క శని యొక్క ట్రాన్సిట్ కావచ్చు, వక్రించి ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జీవితంలో తెలియనటువంటి ఆకస్మిక మార్పులకి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒకరి యొక్క జాతకంలో గోచారంలో గురుబలం బావుంది అంటే ఆ వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయము సరైనటువంటిదిగా ఉంటుంది. మనం ప్రాక్టికల్‌గా మనం చూస్తూ ఉంటామండి. ఎవరి జాతకంలో అయితే గ్రహ బలాలనేటువంటివి వీక్‌గా ఉంటాయో తెలియనటువంటి అశాంతి, నిరాశ, ఎనర్జీ లేకుండా పనిచేయడం, రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చెడు సహవాస దోషంతో సహా. సో, ప్రతీదీ కూడా ఇంటర్‌లింక్డ్ అండి. అది జరగబోతోంది అని చెప్పడానికి ఒక సైనే యాస్ట్రాలజీ. సో, ఎవరైతే ఇలాగా మీ జీవితంలో జరిగేటువంటి కష్టములకి కానీ, సమస్యలకి కానీ తెలియనటువంటి కన్‌ఫ్యూజన్‌లో, డైలమాలో ఉంటూ ఉంటారో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది జ్యోతిష శాస్త్రము. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్‌కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, పర్సనల్ చార్ట్‌ని సమన్వయం చేస్తూ ఏదైతే సమస్య ఉందో, ఏదైతే దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో కోరిక కోసమో, అది అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మంచి చెడులు మాట్లాడుకుంటూ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.